Hi friends, today we are discussing about the topic is knowing our numbers. Chapter number 1, 6th class, first chapter, మన సంఖ్యలను తెలుసుకుందాం. ఇందులో మనకు ఎక్సర్సైజ్ 1.1 కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ 1.2 గురించి చూద్దాం. అయితే అందులో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏముందంటే రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ టు ద నియరెస్ట్ టెన్స్. రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ టు ద నియరెస్ట్ టెన్స్. ఇక్కడ ఇచ్చిన నంబర్స్ కి మనకు నియరెస్ట్ గా ఉన్న 10th ప్లేస్ అనేది రౌండ్ అప్ చేయాలంట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నంబర్ 89 ఇచ్చాడు. అయితే ఇవి మనము ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 80 to 90 వరకు నంబర్స్ రాసినాను. ఈ నంబర్స్ రాసిన తర్వాత నేను 82కి నియరెస్ట్ టెన్స్ కావాలి, నాకు 88కి నియరెస్ట్ టెన్స్ కావాలి. ఆ రెండుకి నియరెస్ట్ టెన్స్ కావాలి కాబట్టి ఆ రెండు నేను రౌండ్ అప్ చేసుకున్నా. అయితే ఇటు చూస్తే 80 నుంచి 90 మధ్యలో నంబర్స్ రాసిన. 80 అనేది ఈ వీటికి నియరెస్ట్ టెన్స్. ఓకేనా? 90 అనేది వీటికి 85 వరకు ఉన్నటువంటి నియరెస్ట్ టెన్స్ అనమాట 90. అయితే ఇప్పుడు 82 అనేది 82కు నియరెస్ట్ టెన్స్ ఏమవుతుంది, మనకు 80 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 88కు నియరెస్ట్ టెన్స్ ఏమవుతుంది, మనకు 90 అవుతుంది. ఓకే, ఇది క్లియర్, ఇది బాగానే ఉంది. బట్ 85కి నియరెస్ట్ టెన్స్ ఏది మరి? 85కి నియరెస్ట్ టెన్స్ ఏది మరి? ఇలా చెప్పాలంటే 85కి ఇక్కడ ఈక్వల్ నంబర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఈక్వల్ నంబర్స్ ఉన్నాయి. మరి 85కి నియరెస్ట్ టెన్స్ ఎలా తీసుకుంటాం? 85కి ఆల్వేస్ నియరెస్ట్ టెన్స్ ఏం తీసుకుంటామంటే హైయెస్ట్ నంబర్ ఏం తీసుకుంటాం? టెన్స్ తీసుకుంటాం అన్నమాట. అయితే మనకి ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏముంది? 89 ఉంది. 89కి నియరెస్ట్ టెన్స్ ప్లేస్ ఏముంటుంది మరి? 89 అన్నాం అంటే 89కి నియరెస్ట్ ప్లేస్ ఏముంటుంది? 90 ఉంటుంది. ఓకే, 90. నెక్స్ట్ 415కి నియరెస్ట్ టెన్స్ ఏముంటుంది? 415కి నియరెస్ట్ టెన్స్ ఇక్కడ చూస్తే మనకు ఓన్లీ 10th ప్లేస్ కావాలి. 10th ప్లేస్ కావాలి కాబట్టి మనం చూడాల్సిన నంబర్స్ లాస్ట్ 2 డిజిట్ వన్స్ 10th కాబట్టి. నెక్స్ట్ 15 అనేది 10కి 20కి మిడిల్లో ఉంటుంది. 10కి 20కి మిడిల్లో ఉంటుంది. ఈ 15 అనేది మిడిల్లో ఉంది అంటే హైయెస్ట్, దీనికన్నా హైయెస్ట్ నంబర్ దీనికి 10th ప్లేస్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటాం? మనకు 420 అనేది ఏముంటుంది? నియరెస్ట్ 10th ప్లేస్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి 3951, దీనికి నియరెస్ట్ 10th ప్లేస్ కావాలి. నియరెస్ట్ 10th ప్లేస్ కావాలంటే మనం చూడాల్సిన రెండు నంబర్స్ 15 వన్స్ 10th కాబట్టి. ఇక్కడ చూస్తే మనకు 51 ఉంది. 51 అంటే మనకు 10th ప్లేస్ ఏవేవి ఉంటాయి? 50కి 60కి మిడిల్లో ఉంటాయి. 50, 60 ఇవి రెండు 10th ప్లేస్ దీనికి. కాబట్టి 51 అనేది 50కి నియరెస్ట్ గా ఉంటుందా, 60కి నియరెస్ట్ గా ఉంటుందా? 50కి నియరెస్ట్ ఉంటుంది. అంటే దీనికి 10th ప్లేస్ వచ్చేసి 3050. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు 4409. ఇక్కడ చూస్తే ఇది మనకు 0కి మరియు 10కి మధ్యలో ఉంటుంది. 0కి 10కి మధ్యలో ఉంటుంది. 0కి 10కి మధ్యలో ఉంటుంది కాబట్టి 9 అనేది నియరెస్ట్ టెన్స్ వచ్చేసి మనకు 10 అంటే 4410. 4410. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ టు ద నియరెస్ట్ హండ్రెడ్స్. నియరెస్ట్ హండ్రెడ్స్ కి మనము ఇక్కడ ఇచ్చిన నంబర్ కి నియరెస్ట్ 100 ప్లేస్ అనేది రాయాలన్నమాట. ఓకేనా? అయితే చూడండి ఇక్కడ 695 నియరెస్ట్ 100 ప్లేస్ ఏది? నియరెస్ట్ 100 ప్లేస్. అయితే మనకు 600 నియరెస్ట్ 100 ప్లేస్ ఏముంటది? 600, 700 ఉంటుంది. 600 ఉంటుంది, నెక్స్ట్ 700 ఉంటుంది. 600కి 700కి మధ్యలో 695 అనేది ఉంటుంది. ఈ మిడిల్ వచ్చేసి 655 ఉంటుంది, 650 ఉంటుంది, 650 ఉంటుంది కదా. ఈ 650 రెండిటికి మిడిల్లో ఉన్నప్పుడు ఇది దీనికి హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలని ఇంతకుముందు 10th దగ్గర నేర్చుకున్నాం. అయితే 650 కన్నా హైయెస్ట్ నంబర్ కాబట్టి మనకు నియరెస్ట్ 100 ప్లేస్ వచ్చేసి ఏముంటుంది? 700 ఉంటుంది. మనకు ఏముంటుంది? 700. ఓకేనా? నియరెస్ట్ ప్లేస్ వచ్చేసి 700. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి
36,152. మనకు కావాల్సింది ఓన్లీ 100 ప్లేస్ అంటే 150 కావాలి. 150 కావాలి. ఓకేనా? ఈ 152కు నియరెస్ట్ 100 ప్లేస్ కావాలి. ఈ 152కి నియరెస్ట్ 100 ప్లేస్లు ఏముంటాయి? ఇక్కడ 200 ఉంటుంది, ఇటు సైడ్ 200 ఉంటుంది, ఇటు సైడ్ ఏముంటుంది మనకు 100 ఉంటుంది. ఇది మధ్యలో ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఉంటుంది అంటే 152 అంటే 50 అనేది ఈ రెండుకి మిడిల్లో ఉండే నంబర్. 52 అంటే 50 కంటే ఎక్స్ట్రా నంబర్స్ అన్ని కూడా 200కి నియర్ గా ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 36,200 అని రాసుకోవాలి. ఓకేనా? దిస్ ఈస్ ద నియరెస్ట్ 100 ప్లేస్ ఆఫ్ 36,152. నెక్స్ట్ 13,648. దీనికి నియరెస్ట్ 100 ప్లేస్ ఏది? మనకు నియరెస్ట్ 100 ప్లేస్ అంటే 3 డిజిట్స్ తీసుకుంటాం. నియరెస్ట్ 100 ప్లేస్ ఇది 48 ఉంది. 48 ఉందంటే 50 దాటితే మనము 700 తీసుకుంటాం. 50 కంటే బిలో ఉంటే మనం ఏముంటుంది? 600 తీసుకుంటాం. కాబట్టి 13,600 తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు 93,618కి నియరెస్ట్ 100 ప్లేస్. నియరెస్ట్ 100 ప్లేస్ అంటే మనకు 3 డిజిట్స్ తీసుకుంటాం. మనకు 18 ఇక్కడ ఏముంది? 18 ఉంది. 618 ఉంది. 618 అనేది నియరెస్ట్ 600కి మిడిల్లో ఉండాలి ఈ నంబర్. అంటే ఎక్కడికి నియరెస్ట్ అవుతుంది? 600కి నియరెస్ట్ అవుతుంది. కాబట్టి 93,600. దిస్ ఈస్ ద నియరెస్ట్ 100 ప్లేస్ ఆఫ్ గివెన్ నంబర్. ఓకే. నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు థర్డ్ వన్ వచ్చేసి రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ టు ద నియరెస్ట్ థౌజండ్స్. రౌండ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ టు ద నియరెస్ట్ థౌజండ్స్. ఇంత ముందు హండ్రెడ్స్, దానికన్నా ముందు టెన్స్ చేసినాం. ఇప్పుడు థౌజండ్స్కి చేయాలి. థౌజండ్స్కి అంటే మనకు ఎన్ని డిజిట్స్ ఉంటాయి? మనకు థౌజండ్స్కి మనకు 4 డిజిట్స్ ఉంటాయి. అయితే 3,415కి నియరెస్ట్ థౌజండ్స్ ఏది? థౌజండ్స్ ప్లేస్లో థౌజండ్స్ ఏది ఉంటుంది? ఇక్కడ వచ్చి చూస్తే మనకు 3,000కి నెక్స్ట్ ఇంకా 4,000కి మిడిల్లో ఉంటుంది ఈ నంబర్. ఇక్కడ 500 వచ్చి ఉంటే 500 కానీ వస్తే అదేం తీసుకునే వాళ్ళం? మనము 4,000 తీసుకునే వాళ్ళం. 500 కంటే బిలో వచ్చింది కాబట్టి మనం ఏం తీసుకుంటాం? ఇది 3,000 తీసుకుంటాం. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు సెకండ్ వన్ వచ్చేసి 70,124. 70,124. ఈ నంబర్ అనేది 70,000కి నెక్స్ట్ 70,000కి మిడిల్లో ఉంటుంది ఈ నంబర్. మిడిల్లో ఉంటుంది కానీ నియరెస్ట్ టు 70,000కి ఉంటుంది. ఓకేనా? 100 అనేది నియరెస్ట్. 5,000 అబోవ్ వస్తే ఏమవుతుంది? మనకు 80,000కి నియరెస్ట్ నెంబర్ అవుతుంది. మనకు 100 బిలోనే ఉంది. ఇంకా 100 బిలోనే ఉంది కాబట్టి మనకు 70,000 అనేది నియరెస్ట్ థౌజండ్స్ అవుతుంది. 70,000 ఓకే, నియరెస్ట్ 1000 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 8,765. ఇది వచ్చేసి మనకు 8,000కి నెక్స్ట్ 9,000కి మిడిల్లో ఉంటుంది ఈ నంబర్. ఇక్కడ మనకు 500 బిలో ఉంటేనేమో 8,000కి, 500 అబోవ్ ఉంటే మనకు 9,000కి తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? 9,000 వచ్చేసి మనకు నియరెస్ట్ 1000 ప్లేస్. నెక్స్ట్ వన్ వచ్చేసి 4,001. ఈ 4,001 అనేది వేటికి నియరెస్ట్ ఉంటుంది? 4,000కి 5,000కి నియరెస్ట్ ఉంటుంది. 4,000కి నెక్స్ట్ 5,000కి. ఈ రెండిట్లో ఏ దానికి నియరెస్ట్ గా ఉంటుంది అంటే మనకు 1 అనేది 4,000కి నియరెస్ట్ ఉంటుంది కాబట్టి 4,000 అనేది నియరెస్ట్ 1000 ప్లేస్ అనమాట. దిస్ ఈస్ ద థర్డ్ ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. రైట్ ద నంబర్స్ ఇన్ షార్ట్ ఫామ్. ఇచ్చిన నంబర్స్ ని షార్ట్ ఫామ్ లో రాయాలి. ఎలా చూడండి. మనకు హైయెస్ట్ నంబర్ తీసుకోండి. ఫస్ట్ వన్స్, టెన్స్, 100, 1000. వన్స్, టెన్స్, 100, 1000. థౌజండ్స్ ఉన్నాయి. థౌజండ్స్ అంటే ఎన్ని ఉంటాయి? 4 ప్లేసెస్ తీసుకోండి. 4 ప్లేసెస్. ఓకే. వన్స్, టెన్స్,
100,000 ఓకేనా. 3,000 అంటే లాస్ట్ 3 కదా. నెక్స్ట్ 400 వన్స్ టెన్స్ 100 అంటే 4 ఓకే. నెక్స్ట్ 400 తర్వాత 7 వన్స్ ప్లేస్ లో ఏముంది 7 ఉంది అంటే ఇక్కడ ఏముంటుంది 0 ఓకే క్లియర్. నెక్స్ట్ వన్ లాస్ట్ నంబర్ తీసుకోండి. వన్స్ టెన్స్ 100,000 10,000 అంటే ఎన్ని ఉంటాయి 5 ఉంటాయి. వన్స్ టెన్స్ 100,000 10,000 ఓకే. వన్స్ టెన్స్ 100,000 10,000 ఇందులో వచ్చేసి మనకి ఏముంది ఫస్ట్ 10,000 నెక్స్ట్ 2,000 అంటే వన్స్ టెన్స్ 100,000 అంటే 2,000 ఓకేనా 2. నెక్స్ట్ 300 అంటే వన్స్ టెన్స్ 100 హండ్రెడ్స్ లో 3. నెక్స్ట్ 50 అంటే టెన్స్ ప్లేస్ వన్స్ టెన్స్ 50లో 5. నెక్స్ట్ వన్స్ ప్లేస్ లో 1. దిస్ ఈస్ ద షార్టెస్ట్ ఫామ్. నెక్స్ట్ వన్ వన్స్ టెన్స్ 100,000 10,000 అంటే మళ్ళీ 5 ప్లేసెస్ ఉంటాయి. 1 2 3 4 5 తీసుకుంటాం. మనకు ఫస్ట్ వచ్చేసి మనకి ఏముంది 10,000 ప్లేస్ లో 30 ఉంది ఓకే. 10,000 ప్లేస్ లో 3 ఉంది 30. నెక్స్ట్ వచ్చేసి 500 వన్స్ టెన్స్ 100 ప్లేస్ లో ఏముంది 5 ఉంది ఓకే. నెక్స్ట్ టెన్స్ ప్లేస్ లో వన్స్ టెన్స్ ప్లేస్ లో 20 అంటే 2 తీసుకుంటాం. నెక్స్ట్ వన్స్ ప్లేస్ లో 5 అంటే ఇక్కడ ఏమవుతుంది 0. దిస్ ఈస్ క్లియర్. నెక్స్ట్ వన్ రిమూవ్ 2. నెక్స్ట్ వన్ వచ్చేసి వన్స్ టెన్స్ 100,000 10,000 అంటే ఎన్ని వస్తాయి మనకు 5 ప్లేసెస్ 1 2 3 4 5 వన్స్ టెన్స్ 100,000 10,000. నెక్స్ట్ మనకు ఇక్కడ 10,000 లో ఏముంది 9 ఉంది. నెక్స్ట్ 9,000 లో 9,000 ఉంది ఇక్కడ 9,000 అంటే వన్స్ టెన్స్ 100,000 దగ్గర 9. నెక్స్ట్ 100 ప్లేస్ లో వన్స్ టెన్స్ 100 దగ్గర 9 ఉంది. వన్స్ టెన్స్ 100 దగ్గర 9. నెక్స్ట్ 90 ఇది టెన్స్ ప్లేస్ వన్స్ టెన్స్ దగ్గర 9. నెక్స్ట్ వన్స్ ప్లేస్ లో 9. దిస్ ఈస్ ద షార్టెస్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసి మనకు రైట్ ద ఎక్స్పెండెడ్ ఫార్మ్ ఆఫ్ ద నంబర్. ఇంత ముందు మనము షార్ట్ ఫామ్ లో రాసినాం. ఎక్స్పెండింగ్ ఫామ్ ఉంటే షార్ట్ ఫామ్ లో రాసినాం. ఇప్పుడు షార్ట్ ఫామ్ నుంచి ఎక్స్పెండెడ్ ఫామ్ లో రాయాలి. ఎక్స్పెండెడ్ ఫామ్ ఎట్లా రాస్తామో చూడండి. ఫస్ట్ సింపుల్ ఎక్స్పెండెడ్ ఫామ్ ఎట్లా రాస్తామంటే ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ డిజిట్ వన్స్ టెన్స్ 100,000 4,348 ఇట్లా రాయొచ్చు. మళ్ళీ కౌంట్ చేసి రాయొచ్చు. కానీ సింపుల్ గా ఎట్లా రాయాలంటే లాస్ట్ డిజిట్ తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి లాస్ట్ డిజిట్ ఏముంది 4 ఉంది. 4 రాసేసి 4 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టేసి 4 తర్వాత 1 2 3 జీరోస్ ఉన్నాయి. 3 జీరోస్ పెట్టేస్తే మనకు 4,000. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇది నంబర్ అయిపోయింది. నెక్స్ట్ నంబర్ వి మూవ్ టు ద నెక్స్ట్ నంబర్ 3 ప్లస్ ఎక్స్పెండెడ్ ఫామ్. నెక్స్ట్ 3 ఉంది. 3 తర్వాత ఉన్న డిజిట్స్ 2 1 2 కాబట్టి 2 జీరోస్. కీప్ 2 జీరోస్. నెక్స్ట్ నంబర్ 4 ప్లస్ 4 after we have one digit only, that's why we are keeping 1 0. After ones place is 8. This is the expanded form of given number. Next number is 3 is the next number. After how many numbers are there here? 1 2 3 0 1 2 3 4 and 4 zeros. We keep here 4 zeros. Okay, 1 2 3 4. Okay, next place 0. We don't take 0 because you have to add any number to 0, we will get 0 only. That's why one is 30,214. మనకు 30,314 ఎలా రాయొచ్చు? 30,200 ప్లస్ 14 ఇట్లా రాసుకోవచ్చు. అలా రాయకుండా మనకు సింపుల్ ఫామ్ ఏముంటది?
first last right and left hand side first digit enter 3. After digits, how many digits are there here? 1, 2, 3, 4. 4 digits. We keep here 4 zeros only. 1, 2, 3, 4. After we have to take next number. Next number is 0. That's why we don't take, because 0 always 0. Okay. That's why we don't take 0. Next number is 2. 2 after we have a 2 digit. That's why we are writing 2 zeros. 2 after we have 1. 1 after 1 digit. That's why 1 0. Okay. After 1 place is 4. This is the expanded form of 30,214. Next one వచ్చేసి 22,222. ఎక్స్పెండింగ్ ఫామ్ వచ్చేసి లాస్ట్ మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న ఫస్ట్ నంబర్ వచ్చేసి 2. ఆఫ్టర్ డిజిట్స్ 1, 2, 3, 4. 1, 2, 3, 4. Okay. Next move to the next digit. Next digit is the 2. We write here 2. After 2 we have a 3 digits. 1, 2, 3. We keep here 3 zeros. Next after 2. After 2. After 2 we have a 2 digits. 1, 2. That's why we have keep here 2 zeros. Next 200 is completed. Next digit is 2. After 2 after 1 digit we keeping 0 only 1. After 1 place is 2. Okay. This is the expanded form of this number.